నుంచి బయట పడుతున్న క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ ఇష్యూ కలకలం రేపిందని చెప్పుకోవాలి. నేను రాత్రి అంతా కూడా ఉద్రిక్తత కొనసాగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో పెద్ద కుమార్తె హైందవితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ నూతనంగా నిర్మించిన ఇంటికి ఆయన సతీమణి దువ్వాడ వాణి వచ్చారు. ఇంటి గేట్లను బలవంతంగా తెరిచి వాణి హైందవిలు లోనికి ప్రవేశించారు. బయట నుంచి వచ్చిన శ్రీనివాస్ ఒక్కసారిగా భార్య కూతురుని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్య కూతురుని చంపేస్తాను అంటూ కూడా గ్రానైట్ రాయి పట్టుకుని వారిపైకి దూసుకెళ్లిన పరిస్థితి. అక్కడంతా కూడా గందరగోళం ఏర్పడింది. వాణి అక్కడే ఉండి నిరసన వ్యక్తం చేస్తూ అన్న పరిస్థితి. పోలీసులు అంటే అప్పటికి దువ్వాడ శ్రీనివాస్ని అదుపు చేశారు, అంటే కంట్రోల్ చేశారు, వాళ్ళ మీద దాడి చేయకుండా. ఈ క్రమంలోనే భార్య కూతురుతో దువ్వాడ వాగ్వాదానికి దిగారు. తమకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదలబోమని ఇంటి లోపల వాణి హైందవిలు బైఠాయించిన పరిస్థితి. తన భార్య నుంచి తనకు రక్షణ కల్పించమని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఇంతకీ వివాదం ఏంటి అనే దాని మీద కొద్దిసేపటి క్రితం దువ్వాడ శ్రీనివాస్ ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చారు. మా కుటుంబ వ్యవహారాల్లో రకరకాల విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి, ఫ్యామిలీ వివాదం ఇది అంటూ వాణి కామెంట్స్కు దువ్వాడ కౌంటర్ ఇచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ చాలా విషయాలని చెప్పుకుంటూ వచ్చారు. మా నాన్న సెక్షన్ ఇంజనీర్, 25 ఏళ్లుగా ప్రజల మధ్య ఉంటూ వస్తూ ఉన్నా, అధికారం ఉన్నా లేకున్నా కూడా ఒకే విధంగా పనిచేస్తూ ఉన్నా, 2 ఏళ్ల నుంచి ఒక తంతు, ఇప్పుడు ఎన్నికల తర్వాత ఒక తంతు అంటూ కూడా దువ్వాడ శ్రీనివాస్ కమెంట్ చేశారు. ముఖ్యంగా కుటుంబ వ్యవస్థలో భర్త ఏ నిర్ణయం తీసుకున్నా భార్య పాటించాలి. సో తను తీసుకున్న నిర్ణయాన్ని, అంటే మాధురితో కలిసి ఉండడాన్ని వాళ్ళు అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు. సో అలా అబ్జెక్ట్ చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఒక కూతురికి పెళ్లి చేశాను, మరో కూతురికి పెళ్లి చేయాల్సి ఉంది, ₹1 కూడా ఎప్పుడు కూడా లంచం తీసుకోలేదు. తన భార్య వాణికి రాజకీయ ఆకాంక్ష ఎక్కువ కాబట్టి తను రాజకీయాల్లోకి రావాలనే ప్రయత్నం చేస్తోంది. అండ్ మైనింగ్ అంటే వాళ్ళకి ఒక బిజినెస్ ఉంది, ఆ బిజినెస్కి సంబంధించి తన పేరు పైకి మార్చాలని వాణి గొడవ చేసింది. నా భార్యను గుండెలపై పెట్టి చూసుకున్నా అంటే ఏదో చాలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ వాస్తవంగా మాధురి చెప్తూ ఉన్నారు, మాధురి అంటే ప్రజెంట్ ఈ వివాదానికి కారణమైన మహిళ, అడల్టరీ అనే ఒక కొత్త పదాన్ని తీసుకొచ్చారు. మా ఇద్దరికి ఇష్టమైనప్పుడు కోర్టులు కూడా దీన్ని ఖచ్చితంగా అంగీకరించాల్సిందేనని చెప్పి ఒకసారి మాధురి అంటే ఈ వివాదానికి కారణమైన దువ్వాడ శ్రీనివాస్ అంటే ఏమనాలో నాకు తెలియదు, దువ్వాడ శ్రీనివాస్ ఫ్రెండ్ మాధురి ఏం మాట్లాడారు ఒకసారి విందాం. శ్రీను గారు మేమైతే పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతనికి కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్ని అతనే నాకు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నీకు నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అధైర్య పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్ గా ఉంచుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు కదా. నేను వాళ్ళ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి? అడల్టరీ అనుకోవచ్చు కదా. సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు. పెళ్ళైన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు. అడల్టరీ అని చెప్పి మాది అక్రమ సంబంధం కాదు, సహజీవనం కాదు. సహజీవనం అంటే పెళ్లి కాని వాళ్ళు చేసేది. ఆయన నాకు ఒక ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, నేను సూసైడ్ చేసుకునే టైంలో ఆయన నన్ను రక్షించారు, నాకు సెక్యూరిటీ ఇస్తూ ఉన్నారు అంటూ వాళ్ళ సంబంధాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ వివాదం అయితే కొనసాగుతూనే ఉంది. మా ప్రతినిధి శ్రవణ్ మనతో కనెక్ట్ అయి ఉన్నారు. శ్రవణ్ ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి అండ్ వాళ్ళ కూతురు హైందవిల దగ్గర ఉన్నారు. సో ఈ వివాదం మరింత ముదురుతోన్న పరిస్థితి. శ్రవణ్, ఒకవైపు తను చేసిన పనిని దువ్వాడ శ్రీనివాస్ సమర్థించుకుంటూ ఉన్నారు. వాణికి రాజకీయ ఆకాంక్ష ఎక్కువ, మైనింగ్ వ్యాపారాన్ని తన పేరు మీద పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది. నా నిర్ణయాన్ని ఎప్పుడు కూడా సమర్థించట్లేదు, అర్థం చేసుకోవట్లేదు అంటూ చెప్పుకుంటూ వచ్చారు. నాకున్న సమాచారం మేరకు దువ్వాడ శ్రీనివాస్ది అండ్ వాణిది లవ్ మ్యారేజ్, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, సబ్జెక్ట్ టు కరెక్షన్. కానీ ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది చాలామంది క్లారిటీ లేదు. ఆయన క్లారిటీ ఇస్తారనుకున్నాం ప్రెస్ మీట్లో, కానీ ఆయన కొన్ని ఆరోపణలు మాత్రం చేసేసి ఊరుకున్నారు. శ్రవణ్, ఇంకో పాయింట్ ఏంటంటే మాధురి ఏం చెప్తూ ఉన్నారు, ఇప్పుడు దాకా చూసాం మనం, ఫ్రెండ్, ఫిలాసఫరు, గైడు, తనకు ఒక సెక్యూరిటీ ఇస్తూ ఉన్నారు. మాకు ఇద్దరికి పెళ్ళయింది, విడాకులు అవ్వలేదు కాబట్టి మేము కలిసి ఉంటూ ఉన్నాం, కోర్టులు కూడా ఏమి చేయలేవు అంటూ
సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో వాణి వెర్షన్ ఏ రకంగా ఉంది? మీరు అక్కడే ఉన్నారు కాబట్టి ఒకసారి మాట్లాడించండి. తప్పకుండా అండి. ప్రస్తుతం అయితే మాత్రం గత 48 గంటలుగా కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వద్ద పూర్తి స్థాయిలో కూడా హైడ్రామా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మనకి దువ్వాడ వాణి గారు కూడా మనకి ఇక్కడే దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర ఉన్నారు. అభిజ్ఞానికి మరిన్ని విషయాలు ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేస్తాం. చెప్పడం ప్రధానంగా ఈ రోజు ఇంటికి రావడానికి గల కారణం రిలేటివ్ తో ఆయన ఉంటున్నారు. ఇంట్లో డాన్స్ లో ఫోటోలు